తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో జరుగుతున్న సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభలో టీఆర్ఎస్ చీఫ్ కవిత మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. దాష్టికాలు చాలా ప్రజా సమూహాల మీద జరిగినాయి. జై తెలంగాణ. కూర్చోండి, మీరు కూర్చో, రిలాక్స్, కూర్చో, మంచి కూర్చోండి, ముందటోళ్ళు కూర్చోండి. మన వాలంటీర్స్ వెనకకు జరిగితే కొద్దిగా కూర్చున్న వాళ్ళకి కనబడుతుంది. అట్లా నిల్చుండ్రా, కూర్చోండి. ఇవాళ మీ అందరినీ నేను కోరేది ఒకటే, సరిగ్గా అడ్జస్ట్ చేయి. హైట్ ఇది కిందకి పెట్టాలా? ఓకేనా? రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఇవాళ ఒక చరిత్ర రాయబోతా ఉన్నాం మనం. కాబట్టి తెలంగాణ రక్షణ సేన సైనికులందరూ కూడా సగర్వంగా ఉండాలి, చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి ఈ మీటింగ్ పెట్టుకున్నందుకని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఎందుకోసం మరి? చాలా గంభీరమైన విషయం ఇది. దయచేసి దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ప్రతి ఒక్కరం పనిచేయాలి. మన భారతదేశంలో కానీ ప్రపంచమంతా కూడా రాచరికాలు ఉన్నప్పుడు పేదవాళ్ళ మీద అనేక దాష్టికాలు జరిగినాయి. కానీ ఎప్పుడైతే ప్రజాస్వామ్యం వచ్చిందో మెల్లమెల్లగా పద్ధతులు మారుకుంటూ వచ్చినాయి. మారుతున్నటువంటి ఆ పద్ధతులు మన భారతదేశంలో కూడా మనం చూసినాం. రాజ్యాంగం రాసుకున్నటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయడం కోసమే ఇవాళ ఈ మీటింగ్ పెట్టుకున్నాం. మరి మీ అందరూ ఆలోచన చేయాలి. రాజ్యాంగం రాసుకున్నాం, చాలా ఏండ్లయింది. 1950లో కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నాం. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు రాజ్యాంగం అమలు కాలేదా అని అంటే సంపూర్ణంగా కాలేదనే చెప్పాలి. కొంత బాధతో చెప్తున్నాం, కొంత దుఃఖంతో చెప్తున్నాం, కానీ సంపూర్ణంగా రాజ్యాంగం ఇంకా అమలు కాలేదనే చెప్పాలి. మరి ఆ రాజ్యాంగం సంపూర్ణంగా అమలు చేయడానికే ఈ సామాజిక న్యాయ పోరాటం చేయబోతా ఉన్నాం. ఈ సామాజిక న్యాయ సంకల్పం తీసుకోబోతా ఉన్నామని ఇవాళ తెలంగాణ సమాజానికి అందరికీ కూడా వినమ్రంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి సామాజిక న్యాయం అనగానే చాలామంది ఉలిక్కి పడతారు. సామాజిక న్యాయం అనగానే మా సీట్ ఏదో పోతుందని చాలామంది భయపడతారు. కానీ అట్లా ఆలోచన చేయకూడదు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, మన భారతదేశంలో ఉండవా, ఆగు, కొద్దిసేపు ఆగు, ఒక నిమిషం ఆగు. ఎవరిని ఇవాళ మన భారతదేశంలో గౌతమ బుద్ధుడు రాజు ఉండే, తర్వాత యువరాజు ఉండే, తర్వాత రాజయ్యేది ఉండే. కానీ ఒక్కసారి బయటకెళ్ళి సామాన్య ప్రజల కష్టాలు చూసినందుకే రాజ్యాన్ని వదిలి, కుటుంబాన్ని వదిలి బయటకొచ్చి ప్రజాస్వామ్యం కావాలి, గణతంత్రం ఉండాలని చెప్పి చిన్న జాతుల వాళ్ళందరినీ ఏకం చేసి ఆనాడు మొట్టమొదటి ప్రజాస్వామిక గణతంత్రాన్ని గౌతమ బుద్ధుడు నిర్మించిండు. మరి అటువంటి నేలలో పుట్టిన వాళ్ళం మనం, అటువంటి నేలకు వారసులం మనం ఎంత పెద్ద హృదయంతో ఆలోచించుకోవాలి. ఒకసారి మనందరం ఆలోచన చేసుకోవాలి. టీఆర్ఎస్ పార్టీ కొత్తగా పెట్టిన రాజకీయ పార్టీ. మనకు కొత్తగా ఒక సాలు తీసేటటువంటి అవకాశం ఆ భగవంతుడు ఇచ్చిండు. తెలంగాణలో ఇన్ని రోజులు ఏదైతే జరగలేదో అది చేసేటటువంటి అవకాశం ఆ భగవంతుడు మనకిచ్చిండు. ఆనాడు గౌతమ బుద్ధుడిని ఆదర్శంగా తీసుకొని ఆ తర్వాత సాహు మహారాజ్ మొట్టమొదటిసారి భారతదేశంలో అణగారిన వర్గాలకు రాచరికపు వ్యవస్థలో కూడా రిజర్వేషన్లు ఇచ్చినటువంటి గొప్ప మనిషి. ఆయన వారసులం మనం. మరి మనం ఎంత గొప్పగా ఆలోచించాలి, మనం ఎంత గొప్పగా మన సమాజాన్ని తీర్చిదిద్దుకోవాలి. ఆ సాహు మహారాజ్ నుంచి మరి పూలే గారు, ఆ తర్వాత అంబేద్కర్ గారు, ఆ తర్వాత ఒకరెనుక ఒకరు ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగించినట్టు ఆనాడు బుద్ధుడు వెలిగించిన జ్యోతి ఒకరి నుంచి ఒకరికి వెలుగుతూ వచ్చి ఇవాళ సమాజంలో ఈ ప్రజాస్వామ్యాన్ని సాధించుకునేటటువంటి పరిస్థితి మనకు వచ్చింది. మరి ఇటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయ శక్తిగా వచ్చిన మనం ఆలోచన చేసుకోవాలి. భారతదేశ చరిత్ర అది. మరి తెలంగాణ చరిత్ర ఏం జరిగింది తెలంగాణలో? తెలంగాణ వీరులు పౌరుషవంతమైనటువంటి మనుషులం కాబట్టి ఆనాడు జమీందారీ వ్యవస్థ వస్తే, ఆర్థిక అణచివేత వస్తే దున్నేవాడిదే భూమి అనే నినాదంతో భూస్వాములందరినీ కూడా గడీల నుంచి తరిమి కొట్టినాం. జరిగిందేంది? దాని పర్యవసానంగా ఆర్థికంగా ఉన్నటువంటి అసమానతలు తొలగించే ఒక అడుగు పడ్డది.
కానీ సామాజికంగా సాంఘికంగా రావాల్సిన విప్లవాలు, కులాలపై జరగాల్సినటువంటి పోరాటాలు, కుల వివక్ష మీద జరగాల్సిన పోరాటాలు జరగాల్సిన స్థాయిలో జరగలేదు. ఆ విషయం మనందరం ఒప్పుకోవాలి. అందుకే ఇవాళ తెలంగాణలో ఇంకా కూడా కుల వివక్ష కొనసాగుతుంది, ఇంకా కూడా సామాజిక అన్యాయం జరుగుతుంది. సామాజిక అన్యాయం తెలంగాణలో జరుగుతుంది కాబట్టే ఇవాళ సామాజిక న్యాయం తెలంగాణలో రావాలని దానికి సంకల్పం తీసుకోవడానికే ఇవాళ ఇంత పెద్ద సంఖ్యలో మనందరం కూడా